ఉక్రెయిన్తో యుద్ధం ముగింపుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐరాస పర్యవేక్షణలో ఉక్రెయిన్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలని, అప్పుడే యుద్ధం ముగింపునకు మార్గం సుగమమవుతుందని సంకేతమిచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దిగిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడితేనే శాంతి ఒప్పందంపై సంతకం జరుగుతుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతోన్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లో ప్రస్తుత జెలెన్స్కీ ప్రభుత్వంతో చర్చలకు తాను విముఖంగా ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే యుద్ధం ముగింపునకు మార్గం సుగమం అవుతుందని సంకేతం ఇచ్చారు. రష్యాలోని ముర్మాన్స్క్ ప్రాంతంలో పర్యటించిన పుతిన్ అక్కడ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్తో చర్చలు, ఆ దేశ అధ్యక్షుడిగా జెలెన్స్కీ చట్టబద్ధత గురించి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. శాంతి స్థాపన కోసం రూపొందించిన పత్రాలపై ఎవరు సంతకం చేస్తారన్నది ఇప్పుడే తెలియదని, ఆ దేశంలో అధికారంలో ఉన్నది ఎవరో స్పష్టంగా లేదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్లో రేపటి రోజున వేరే నేత అధికారంలోకి రావచ్చని, ఎన్నికలు జరగొచ్చని చెప్పారు. ఉక్రెయిన్లో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలని, అప్పుడైతేనే ఆ దేశంలో కొత్తగా ఎన్నికలు జరిగేందుకు వీలుంటుందని పుతిన్ చెప్పారు. అలా ప్రజల విశ్వాసంతో ఏర్పాటైన నూతన ప్రభుత్వంతో శాంతి పునరుద్ధరణకు రష్యా చర్చలు జరపాలనుకుంటున్నట్టు తెలిపారు. యావత్ ప్రపంచం గుర్తించే ఆ కొత్త ప్రభుత్వంతో యుద్ధం ముగింపునకు అవసరమైన చట్టబద్ధత పత్రాలపై సంతకం జరగాలని పుతిన్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పదవీకాలం గతేడాది ముగిసినా ఇంతవరకు అక్కడ ఎన్నికలు జరగలేదని పుతిన్ గుర్తు చేశారు. అందువల్ల ఆ దేశంలో ఉన్న అధికార యంత్రాంగం చట్టవిరుద్ధమైనదని అభివర్ణించారు. ఈ యుద్ధంతో తమ లక్ష్యాలను చేరుకునే దిశగా రష్యా స్థిరంగా ముందుకెళ్తోందని పుతిన్ పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న ప్రయత్నాలను పుతిన్ ప్రశంసించారు. అమెరికాలో గత అధ్యక్షుడు బైడెన్ కు భిన్నంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ముగింపును కోరుకుంటున్నారని పుతిన్ పేర్కొన్నారు. దీనికి కారణాలు ఏమైనా సరే ఆయన మాత్రం శాంతిని కోరుకుంటున్నారని స్పష్టమవుతోందని తెలిపారు. మరోవైపు గ్రీన్లాండ్ ను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్రణాళికలతో తమకు ఏ సంబంధం లేదని పుతిన్ ప్రకటించారు. గ్రీన్లాండ్ విషయంలో అమెరికావి చాలా సీరియస్ ప్లాన్లని, వాటికి లోతైన చారిత్రక మూలాలున్నాయని చెప్పారు.